కానీ 3 రోజులు చల్చలు ఉన్నాయి. అయ్యా నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదినా వదినా ఇడిచిపెట్టు ఉండదునా. రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. లెక్కబెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా అరే సైదులు, నేను అటు ముచ్చడు చెప్పాలి, సార్ లైన్ నుండు. బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికి వస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దొరకరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహం అంటే గురువు చంద్రుడు కలిసి
పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురుచంద్రుని దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చెప్తున్నాం. ఏ తిథిని ఎలా చేయాలి ఆయా తిథిలో ఆయా ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకి వెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానికి తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు. ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఆడవా, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, కుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత గనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గా పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ అట్లీట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే కానీ మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న. పెద్ద పని అయితే ఏం లేదు, అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దమ్ చేసింది. మళ్ళీ దాకొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదులేదురా. రాత్రి అయితే సార్ 4 వ్యక్తుంటుంది. మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు కానీ ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తలేదు, చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు తాగుడే. ఇంట్లో పెళ్ళం మేడ నువ్వు. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది? అదిరా హీరోయిన్ వచ్చింది.
మేడం ఎడకి పోవాలి మేడం ఆటో మీరు పదన్న గాన్బాండ్ ఎక్కుతుందిరా? సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ? అవు. నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సదులదాలు చేసి గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా.